హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ టాపిక్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈరోజు వీడియో యొక్క టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో స్త్రీలకి వచ్చే లీనియా నిగ్రా గురించి. అసలుకి ఈ లీనియా నిగ్రా అనేది ఎందుకు వస్తుంది, అలాగే ఎప్పుడు వస్తుంది, ఈ లీనియా నిగ్రాను బేస్ చేసుకొని మనకు పుట్టబోయేది పాప లేకపోతే బాబు అని తెలుస్తుందా? లీనియా నిగ్రా అంటే లాటిన్ భాషలో దీన్ని బ్లాక్ లైన్ అని అంటారు. ఇది మనకి సెకండ్ ట్రిమిస్టర్ నుంచి రావటం అయితే ప్రారంభిస్తుంది అండి. దీన్ని మనం బెల్లీ లైన్ గా కూడా పిలుస్తూ ఉంటాము. అయితే ఈ బెల్లీ లైన్ అనేది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి వస్తుంది అని ఏం లేదు అండి. కొంతమంది గర్భిణీ స్త్రీలలో మాత్రమే ఈ లైన్ అనేది ఏర్పడుతుంది, కొంతమంది గర్భిణీ స్త్రీలకి ఈ లైన్ అనేది ఏర్పడదు. అలాగే ఈ లైన్ అనేది వచ్చినా కూడా కొంతమందిలో చాలా లైట్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది, మరి కొంతమందిలో చాలా డార్క్ గా అయితే ఉంటుంది. అలాగే మనం సరిగ్గా గమనించుకున్నట్లయితే ఈ లైన్ అనేది కొంతమంది గర్భిణీ స్త్రీలలో కింద నుంచి స్టార్ట్ అయ్యి హాఫ్ వరకే, అంటే బొడ్డు వరకు మాత్రమే వచ్చి ఆగిపోతూ ఉంటుంది. మరి కొంతమంది గర్భిణీ స్త్రీలలో కింద నుంచి మన చెస్ట్ వరకు అయితే వ్యాపిస్తుంది అన్నమాట. సో ఇన్ని రకాల లైన్స్ అనేవి మనకి ప్రెగ్నెన్సీలో కనిపిస్తూ ఉంటాయి. అసలు గర్భవతులకు ఈ లీనియా నిగ్రా అనేది ఎందుకు వస్తుంది అంటే మన శరీరంలో జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ లైన్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది అండి. ప్రెగ్నెన్సీలో గర్భిణీ శరీరంలో అనేక రకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అందులో ఒకటి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఈ ప్రాబ్లం వల్ల మనకి శరీరంలో కొన్ని ప్లేసెస్లో డార్క్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మన ఫేస్ మీద కొంచెం నల్ల మచ్చలు ఏర్పడటం, అలాగే మన నిప్పుల్స్ అనేవి చాలా డార్క్గా అయిపోవటం, మన అండర్ ఆర్మ్స్ అనేవి డార్క్గా అయిపోవటం, అలాగే మన పొట్ట మీద ఈ లీనియా నిగ్రా లైన్ అనేది ఏర్పడటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే చాలా మందిలో లీనియా నిగ్రా లైన్ అనేది మనకి ప్రెగ్నెన్సీలోనే ఏర్పడుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది మన శరీరం మీద అంతకు ముందుగానే ఉంటుంది, కానీ చాలా లైట్ గా ఉండటం వల్ల మన శరీరంలో కలిసిపోవటం వల్ల మనకి కనిపించదు. ప్రెగ్నెన్సీ సమయంలో మన స్కిన్ అనేది బాగా స్ట్రెచ్ అయ్యి బాగా ముందుకు అనేది వస్తూ ఉంటుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ లైన్ అనేది క్లియర్ గా మనకి బయటికి అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా చాలా మంది ఒకటి బాగా నమ్ముతూ ఉంటారు, ఏంటి అంటే ఈ లీనియా నిగ్రా లైన్ అనేది కింద నుంచి బొడ్డు వరకు వస్తే బేబీ గర్ల్ అని, అలాగే కింద నుంచి లాంగ్ గా చెస్ట్ వరకు ఉంటే బేబీ బాయ్ అని అంటూ ఉంటారు. అలాగే మరి కొంతమంది ఈ లైన్ అనేది చాలా లైట్ గా కనుక ఉంటే బేబీ బాయ్ పుడతాడు అని, అదే డార్క్ గా కనుక ఉంటే బేబీ గర్ల్ పుడుతుంది అండి. దీంట్లో ఎటువంటి వాస్తవము లేదు. ఇది కేవలం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మాత్రమే ఈ లైన్ అనేది ఏర్పడుతుంది. అలా చూసుకున్నట్లయితే మనకి కొంతమంది గర్భిణీ స్త్రీలలో అసలుకి ఈ బెల్లీ లైన్ అనేది ఫామ్ అవ్వదు కదా. సో మనం ఈ లైన్ ద్వారా బేబీ బాయ్, బేబీ గర్ల్ అని అస్సలు అయితే చెప్పలేము. సో ఈ రోజు వీడియోలో తెలుసుకున్నాం కదా, మన కడుపు మీద లీనియా నిగ్రా కనుక ఉంటే మనకి ఎవరు పుడతారు అని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.